రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుకుంటూ పోతున్న ఆయిల్ కంపెనీ నేపథ్యంలో కూడా ఎవరైతే పబ్లిక్ ఉన్నారో పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా అద్దె ఎవరైతే కారు డ్రైవర్లు ఉన్నారో అద్దె నడుపుకుంటున్న వల్ల వాళ్ళ పరిస్థితి మాత్రమే దయనీయంగా ఉందని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రోజు రోజుకు డీజిల్ రేట్లు పెరగడం వల్ల కూడా మాకు ఎలాంటి గిరాకులు రావడం లేదు, మా స్థితిగతులు కూడా చాలా అధ్వానంగా తయారవుతున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమంది మాత్రం ఏదైతే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా గత కొన్ని సంవత్సరాల క్రితం 2-3 సంవత్సరాల క్రితం అగ్రిమెంట్ ప్రకారం అప్పటి డీజిల్ రేట్ల ప్రకారమే అగ్రిమెంట్ చేయించుకున్నాం, కానీ ఇప్పటి రేట్లకు మాత్రం మాకు ఎలాంటి వాళ్ళు ఇచ్చే డబ్బులు మాత్రం ఎలా సరిపోవట్లేవు, మాకు ఈఎంఐలు కట్టడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది, మా పరిస్థితులు గందరగోళ పరిస్థితి ఉన్నాయని కూడా వాపోతున్న పరిస్థితి. కొంతమంది దానికి సంబంధించిన కారు డ్రైవర్ల యజమానులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ నెలలోనే గత 4 సార్లు కూడా డీజిల్ రేట్లు పెరిగినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇవాళకి 117 రూపాయల వరకు సబ్బు వచ్చినట్టు పరిస్థితి ఉంది. ఎట్లా ఉందన్న మీ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? మా స్థితిగతులు ఏం బాగాలేవండి. డీజిల్ రేటు ఇలాగా పెరుగుతుంటే మాకు ఎటుపోవడానికి కూడా ఇబ్బంది ఉంది, చాలా బాధాకరంగా ఉన్నది. గిరాకీ లేవండి, అసలే లేవు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇక అంతవరకు ఎండలా సరిపోయింది కదా. అంటే ఇంతకుముందు రేట్లకు ఇప్పుడు రేట్లకు బేరేజ్ చేసుకుంటే మీకు వర్కౌట్ అయ్యేది ఉందా? అంటే హైదరాబాద్కి ఒకవేళ హైదరాబాద్కి వెళ్ళాలంటే అప్పటి రేట్లకు ఇప్పటి రేట్లకి ఏమన్నా రేట్లు పెంచే అవకాశం ఉందా? పెంచితే పబ్లిక్ రియాక్షన్ ఎట్లా వస్తుంది? పబ్లిక్ ఒప్పుకుంటలేరు. రేట్లు పెంచితే రియాక్షన్ చాలా ఘోరంగా ఉన్నది. రేట్లు మరిగి డీజిల్ రేటు పెరగడం వల్ల మేము పెంచలేకపోతున్నాం. వాళ్ళు పెంచినా కూడా వాళ్ళు ఒప్పుకుంటలేరు కస్టమర్లు. అంటే కొంతమంది గత ప్రభుత్వ కార్యాలయాల్లో గత 2 సంవత్సరాల క్రితం కూడా అగ్రిమెంట్ చేసుకున్న పరిస్థితి ఉంది, అద్దెకు సంబంధించిన కూడా. డీజిల్ రేట్లు అప్పటి డీజిల్ రేట్లకు ఇప్పుడు డీజిల్ రేట్లు పెరిగినాయి కదా, ఎట్లా ఉండదు మరి? వాళ్ళకి ఇప్పుడు సరిపోతుందా? సరిపోవట్లేదండి. ఏంటి మరి వాళ్ళకి మీరేమన్నా మీ తరపున ఏమన్నా ప్రభుత్వ కార్యాలయాలకు వినతి పత్రాలు కానీ ఏమన్నా ఇచ్చారా? ఇంకా ఇచ్చినాము, మళ్ళీ ఇంకా ఇవ్వాలని చూస్తున్నాము కలెక్టర్ గారికి. రైట్ అన్న, మొత్తం కూడా మీరు చెప్పండి. మీరు ఉదయం నుంచి ఇక్కడ అడ్డం మీద ఉంటున్న పరిస్థితి, రోజు రోజు కూడా డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, ఎట్లా ఉంది సార్ మొత్తం కూడా? కిరాయిలు అడ్డీ పాషాడుతూ వచ్చేవాళ్ళు, కానీ మాకు రేట్లు పెరిగి మేము పోలేకపోతున్నాం. కస్టమర్ మాత్రం ఇంకా తక్కువ కాంపిటీషన్ అయిపోయింది. అట్లా కూడా ఈ రేట్ల వల్ల మేము బండ్లు నడపడం కాదు, కిస్తులు కట్టే పరిస్థితి లేదు. బండ్లని ఫైనాన్సులు గుంజుకుపోయే అవకాశాలు ఉన్నాయి. కొంచెం దయచేసి ప్రభుత్వం మా ట్యాక్స్ రేట్ల మీద దయచేసి డీజిల్ రేట్లు తగ్గిస్తే మాకు కొంత లాభం ఉంటుందని ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా కూడా అద్దెకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా చాలా కార్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రేట్లకు ఇప్పటి రేట్లకు సరిపోవడం లేదు. ఆ రేట్లకు ఇప్పటి రేట్లు సరిపోవడం లేదు. అది ఎప్పుడో గత 10 సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ ఉన్న రేట్లు, కానీ రోజు రోజు డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. దానివల్ల ఈ వాళ్ళు ఇచ్చే డబ్బులు మాకు డీజిల్లకు రిపేర్లకే సరిపోతున్నాయి. కిస్తీలు కట్టే పరిస్థితి లేకుండా అయిపోయింది మాకు. దయచేసి డీజిల్ రేటు తగ్గియాలి, ప్లస్ ఎంగేజ్ పెట్టుకునే బండ్లకు రేట్లు కూడా పెంచాలి. మా దగ్గర నడిపే బండ్లకు మాత్రం రేట్లు పెంచే అవకాశం లేదు. ఇస్తలేరు వచ్చే కస్టమర్. నిన్నమా తక్కువ వచ్చి ఎప్పుడు ఎక్కువ అంటే ఎడంగా వస్తాయా అని ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఫ్రీ బస్సుల వల్ల కూడా మాకు చాలా ఎఫెక్ట్ పడ్డది. హైదరాబాద్కి మనం రాబోతే 2 ఎక్కాలంటే పెళ్ళమ్మ ఉంటాడు, మా పెళ్ళకి ఫ్రీ ఉంది నాకు చార్జ్ పెట్టుకుంటా ఫ్రీ బస్సుకు పోతాం అంటారు. ఇటువరకు అట్లా లేకుండే, ఫ్రీ బస్సు లేనప్పుడు మాకు బండ్లు ఎక్కేవాళ్ళు, అట్లా మాకు కొంచెం లాభం ఉండేది. ఇప్పుడు అది కూడా మాకు జీవనాధారం మొత్తం కోల్పోయే పరిస్థితి వచ్చింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మోడీ ప్రభుత్వంలో. దయచేసి డీజిల్ రేట్లు తగ్గియాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ముఖ్యంగా కూడా మరికొ 2-3 రోజుల్లో కూడా మళ్ళీ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి కూడా ఆయిల్ కంపెనీలు సూచనలు చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇట్లనే రేట్లు పెరుగుకుంటా పోతే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఈఎంఐల పరిస్థితి కానీ మీ ఇంట్లో కుటుంబ భారంగా ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏముంది, రోజు రోజు ఉన్న బండ్లు ఆ ఫైనాన్స్లో గొప్ప చెప్పాలి, ఏదో కూలికొని అదికపోయి బతకాల్సింది తప్ప ఈ బండ్లు నడిపి బతికే అవకాశాలు లేవు. పిల్లలకు పోషించుకునే అవకాశాలు లేవు, పిల్లల బడికి చదువులు చెప్పించుకునే అవకాశాలు లేవు. మొత్తం రోజు రోజుకు దిగజారిపోయే పరిస్థితి వచ్చింది. ట్రావెల్స్ అంటే దిగజారిపోవడం అయిపోతుంది. అది మీరు ఎప్పటి నుంచి ఇక్కడ కార్ డ్రైవర్ గా చేస్తున్నారు? మీరు ఎట్లా ఉంది సార్ మీ పరిస్థితి? 2016 నుంచి డ్రైవింగ్ చేస్తున్నాం. ఆ డీజిల్ రేట్ వేరే కలిసి బండి నడవక ఇబ్బంది పడుతున్నాం. ఏం చేయాలన్నా ఎక్కడ పోవాలన్నా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా పార్టీ వాళ్ళు వచ్చినా బండి తీసుకోవచ్చి మాట్లాడుకున్నా చేస్తానికి పోయే అవకాశం లేదు. ఈ డీజిల్ రేట్ పెరిగిన కానీ మాకు ఘోరంగా పెరిగిన కానీ బండ్లకు కూడా ఎవరు పిలుస్తలేరు, మేము పోతలేము. మాకు ఇంట్లో కుటుంబం వెళ్ళడం కూడా చాలా కష్టం ఉన్నది, పోషించడం కూడా చాలా కష్టం ఉన్నది. మీరు ఫస్ట్ డ్రైవింగ్ చేసినప్పటికీ ఇప్పటికి ఎట్లా ఉంది సార్? మొత్తం అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఎట్లా ఉన్నది? చాలా టూ మచ్గా పెరిగిపోయిన రేట్లు. 11 దానికి ఏదైనా పెరిగినా 11 దానికి రేట్లు పెరిగడం ఇది చాలా ఇబ్బంది ప్రాబ్లం అవుతుంది. మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చెప్పండి అన్న, మొత్తం కూడా డీజిల్ రేట్లు భారీగా పెరిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఎట్లా చూడొచ్చు అన్న ఈ రేట్లను చూస్తే మీకు ఎట్లా ఉంది స్థితిగతులు? మాకు ఇప్పటికే కిరాయిలు నడవడం కష్టం ఉంది. ఈ డీజిల్ రేటు పెరగడం వల్ల ఇప్పుడు అద్దెకు పోయే వాహనాలకు వెళ్ళడం వల్ల ఆ కిరాయి ఇచ్చే గిట్టుబాటు కావట్లేదు.
మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ డీజిల్ రేటు పెరగడం వల్ల కూడా మాకు ఇబ్బందే ఉంది. ప్రభుత్వం గుర్తించి డీజిల్ రేటు తగ్గించి మాకు ఆ కిరాయిలు పెంచినా కూడా ఆ ఇచ్చే పరిస్థితులు కూడా లేరు. ఈ అద్దె వాహనాలకు అది అసలే లేదు, ఈ కిరాయి బండ్లకు అయితే ఇంకా అసలే లేదు. మాకు ఇప్పటికే కిరాయిలు నడుస్తున్నామంటే ఈ డీజిల్ రేటు పెరగడం వల్ల ఇక మాకు ఆ కిరాయిలు నడవడం ఇబ్బంది ఉంది. 2017లో ఇదే 33,000 ఇచ్చారు. అప్పటి నుంచి వెళ్ళి అప్పుడు 58 రూపాయలు లీటర్ ఉండే, ఇప్పుడు 100 రూపాయల లీటర్ అయినా కూడా అదే 33,000 ఇవ్వడం వల్ల అసలు మిగలడం లేదు. డ్రైవర్ మాకు డ్రైవర్లు మేము ఓనర్ కౌంట్ డ్రైవర్లు కాబట్టి ఆ డ్రైవర్లు ఆ కిస్తీల మందా మిగులుతున్నాయి మాకు అంతే. ఒకవేళ డ్రైవర్ పెట్టుకుంటే అసలు మాకు చేతి నుంచే పెట్టుకోవాలి, నేను అప్పులు చేసి పెట్టుకోవాలని కష్టం ఉంది అది మాకు. రేట్ మరికొంతమంది కూడా డీజిల్ రేట్లు పెరిగిపోతున్న నేపథ్యంలో కారు నడపాలంటే ఎట్లా ఉంది? కారు నడపాలంటే చాలా ఇబ్బంది ఉంది. ఈ ట్యాక్సీ బండ్లు నడవాలంటే డీజిల్ రేట్ పెరగడం వల్ల ఎమ్మటే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ డీజిల్ రేట్ని కనీసం 70 రూపాయలు చేస్తే కానీ ఇలా ట్యాక్సీ డ్రైవర్లు బతికే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇక్కడ ఉండే గవర్నమెంట్ ఆఫీసులలో కానీ అలా కానీ ఓన్గా ఆఫీసర్లే వెహికల్స్ తీసుకొని పెట్టడం ఇది చాలా బాధాకరం. అది కూడా స్పందించాలి స్టేట్ గవర్నమెంట్. దాన్ని స్పందించి ఒక పేదవాడు ఒక బండి తీసుకొని పెట్టుకొని నడుపుకునేటట్టు, అదేవిధంగా అద్దె కూడా పెంచాలని కోరుకుంటూ గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ డీజిల్ రేట్లు చాలా వరకు తగ్గించాలని కోరుకుంటున్నాం. ఈ కేంద్ర గవర్నమెంట్ ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాయో మరుసటి రోజే ఈ డీజిల్ రేటు పెంచడం చాలా బాధాకరం. ఇది మటుకు పేదవాళ్ళకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంది. ఇక్కడ లోకల్లో ఉన్న మంత్రి గారు కూడా స్పందించి చాలా ఇబ్బందిలో ఉన్నాం. ఇంకొక ఇల్లు కానీ ఏదన్నా కానీ ఇందిరం ఇల్లు కానీ ప్రత్యేకంగా ఈ డ్రైవర్లకు సహకరించాలని కోరుకుంటూ ఈ కేంద్ర గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో డీజిల్ రేటు తగ్గించాలి, లేదంటే ఈ రాష్ట్ర గవర్నమెంట్ అన్న భరిస్తూ ఈ ట్యాక్సీ డ్రైవర్లకు మేలు చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా కూడా ఎవరైతే ఆ కారుకు సంబంధించిన యజమానులు ఒకటే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రోజు రోజు కూడా డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల కూడా మాకు చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత కూడా మొత్తం కార్లకు కూడా గిరాకు లేకుండా పోయిందని కూడా చెప్తున్నారు. ఒకవేళ ఏదైనా ఫంక్షన్ ఉంటే హైదరాబాద్కు వెళ్ళాలంటే ఒక 4-5 లేడీస్ ఉంటే వాళ్ళు కూడా ఒక కారును ఎంగేజ్ చేసుకొని అక్కడ షాపింగ్ వెళ్ళి మళ్ళీ వచ్చేవారు. కానీ ఇప్పటికైతే మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత కూడా మొత్తం ఫ్రీ బస్ తర్వాత అందరూ కూడా బస్సులోనే వెళ్తున్నారు కాబట్టి మాకు కూడా ఇక్కడ సరిపోవడం లేదని కూడా చెప్తున్నారు. ఈఎంఐలు కట్టలేని పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా కూడా కొంతమంది ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా గత 2 సంవత్సరాల క్రితం ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం అప్పటి డీజిల్ రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి అప్పటి రేటు ప్రకారం చేసుకోరు. కానీ ఇప్పుడు రేట్లు పెరగడం వల్ల కనీసం గవర్నమెంట్ ఇచ్చే పైసలు ఇప్పటికి డీజిల్ రేట్లో కూడా సరిపోవడం లేదని కూడా చెప్తున్నారు. మేము డ్రైవర్లకు ఏమి ఇవ్వాలి, దానికి సంబంధించిన మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలని కూడా చెప్తున్నారు. ఇట్లానే రేట్లు పెరగడం వల్ల మాకు కుటుంబ పోషణ జరగడం కూడా చాలా కష్టంగా మారుతుందని కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు ఏదైతే గవర్నమెంట్ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఆ రేట్లను పెంచాలని కూడా వారు కోరుతున్నారు. అదేవిధంగా ఆయిల్ కంపెనీలు కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే మా పరిస్థితి మాత్రం అధ్వానంగా తయారవుతుందని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం వీళ్ళు వినతులు సమర్పిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.